నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. ఈరోజు వ్లాగులో నేను ఏమేం పనులు చేశాను, ఎక్కడికి వెళ్ళాను అనేది మాత్రమే చూపిస్తున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్ని చూసి పార్వతీ మహేశ్వర్ డైలీ వ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసిన మీ అందరికీ కూడా, చూస్తున్న అందరికీ కూడా మరీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఈరోజు ఉదయాన్నే లేచాను. ఎప్పుడు తెల్లవారుజామున 3 గంటలకి 3:30 గంటలకి లెగుస్తాను కదా, కానీ ఈరోజు అసలు మెలకు రాలేదండి. 4:30కి మెలకు వచ్చింది. ఇంకా చకచకలేసి ఇంట్లో గిన్నెలన్నీ తోమేసేసి, ఏమైనా ఉంటే బయట వేసేసి, మొత్తం ఇల్లు వాకిళ్ళు ఊడ్చేసేసి, వాకిలంటూ ఊడవలేదు, రాత్రి ముగ్గు వేసేసాను. అయినా పొద్దున్నే వర్షం వచ్చేసరికి ఇంకా ముగ్గంతా తుడిచిపెట్టిపోయిందనమాట. ఇంకా 2 కర్రలు గీద్దాంలే, ఇప్పుడు ఊడ్చినా కూడా ఆ తడి మీద ఆకులు, అమ్మలగాకు పువ్వులు అన్నీ అతుక్కుపోయి ఉన్నాయి నేలపైన. ఇంకా పోవులే అని చెప్పేసి బయటకు వచ్చి కొంచెంగా వీడియో తీశాను. ఇదిగోండి విరజాజి చెట్టు మొక్క ఒకటి పెట్టానని చెప్పి ఇదివరకు చెప్పాను కదా, 2-3 పువ్వులు పోస్తున్నాయి. ఇంకా ఆ పువ్వులు స్వామివారికి అయితే పెట్టేస్తున్నాను, రాధాకృష్ణుల వారికి. ఇంకా పైన ఇలాగ ఊడ్చేసేసి ఇక నీళ్లు చల్లే పని లేదు అని చెప్పి 2 ముగ్గు కర్రలు వేసేద్దాంలే అని చెప్పి చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు అనేది కంపల్సరీ వేయాల్సిందేనండి. ఎందుకంటే మన ఇంట్లో యజమాని బయటికి వెళ్ళేటప్పుడు, లేదా మనమైనా ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు బయటికి, లేదా ఎవరైనా వచ్చి మన ఇంటికి ఏదైనా అవసరమని తీసుకువెళ్ళేటప్పుడు ముగ్గులు ఎగవకుండా ఏది ఇవ్వకూడదు, మనము కూడా దాటకూడదు పొద్దున్నే అని చెప్తూ ఉంటారు కదా మన పెద్దలు. అందుకని చెప్పి ఇలాగైతే సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసేసాను. నేను వీడియోస్ ఎడిటింగ్ చేయటానికి కొంచెం నాకు ప్రాబ్లంగా ఉంటుంది అని చెప్తున్నాను కదా, అయినా కొన్ని వీడియోలు ఉన్నది ఉన్నట్టు తీస్తున్నా కూడా తక్కువగా వ్యూస్ వస్తున్నాయి. అందుకని చెప్పి ఇక కష్టమో నష్టమో ఈ సంవత్సరం ఎండింగ్ వరకు చేద్దాము అని చెప్పి ఇంకా ఎడిటింగ్ చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాను. కొంచెం ఫోన్ కూడా దూరంగానే పెడుతున్నాను. వాయిస్ అనేది కొంచెం లోనే వినిపిస్తుందేమో మరి, నాకైతే తెలీదు. ఈ వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే చూడాలి ఎలా ఉందనేది. ఇంకా ఇలాగ చిన్నగా ముగ్గు అయితే వేసేసి లోపలికి వచ్చేసాను. అయితే ఈరోజు శ్రావణ మాసం స్టార్టింగ్ రోజు కదా, గురువారం, ఈరోజు పాడ్యమి. ఇంకా పులికాపు చేయాలి కదా, దేవుడి పటాలు అంతా కూడా దేవుని మందిరం మంచిగా శుభ్రం చేసేస్తాను. నెలకు 2 సార్లు చేస్తాము, పౌర్ణానికి, అమావాస్యకి. అలాగే నేను ఎప్పుడు చూపిస్తూ ఉండను కదా, ఎప్పుడు చేసేస్తూ ఉంటాను వీడియోలో అంటూ ఏమి ఎక్కువగా చూపించను. దేవుడి దగ్గర కానీ పూజ చేసుకునేటప్పుడు ప్రతిరోజు చేసే పూజే కదా అని చెప్పి అందులో నేను పొద్దున్నే చిన్నగా సింపుల్గా చేసుకుంటాను. ఈయన మళ్ళీ తెల్లవారిన తర్వాత మళ్ళీ మంచిగా పూజ చేసుకుని పువ్వులు తెల్లవారిన తర్వాత పువ్వులు అవి కోసి చేస్తారనమాట. ఇక అయితే ఈరోజు తెల్లారిపోయింది, చెప్పాను కదా, 4:30కి లేసాను. ఇంకా ఇల్లు గుమ్మాలంతా ఊడ్చుకుని, అంటే నిన్నే మాపులు అవి పెట్టేసేసాను. అందుకని చెప్పి ఈరోజు కొంచెం పొద్దున్నే పని తక్కువగానే ఉంది, అంటే మాపు పెట్టే పని లేదనమాట. అందుకని చెప్పి తక్కువగానే ఉంది అని చెప్తున్నాను. ఇంకా ఇలాగా నీట్గా తీసేసి పటాలు అన్నీ కూడా ఎప్పుడు కూడా కింద అల్మరా కూడా ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి తీస్తూ ఉంటాను. ఎక్కువ దేవుడి పటాల దగ్గరే శుభ్రం చేస్తాను అనమాట. ఇంకా ఈరోజు కింద కూడా తీసేసాను, పేపర్స్ అవి తీసేసి మార్చేసి వేరే పేపర్లు అయితే వేశాను. ఇంక ఇవన్నీ ఇక్కడ సర్ది పెట్టేసుకుని ఏవి కావాలో ఏం అవసరమో అంతవరకే పెట్టాను. అలాగే నిన్న అమావాస్య అయితే గుమ్మడికాయ కట్టండి అని అంటే రేపు కడతానులే అని చెప్పి అశ్రద్ధ చేశారు ఈయన. ఇంకా అట్లాగే పూజ కూడా రేపు పొద్దున్న పాడ్యమి కదా, శ్రావణ మాసం, పొద్దున్నే పూజ చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని అప్పుడు కట్టుకుందాంలే అని చెప్పి అన్నారని చెప్పి ఇంకా ఈరోజు ఈ గుమ్మడికాయని కడిగి ఇక్కడ పెట్టేసి అలాగే దేవుడి సామాన్లు కూడా కడుగుతున్నాను. ఎక్కువగా ఉండవలేండి, ఎందుకంటే చాలా తగ్గించేసాను. ఇదివరకైతే అసలు మీకు తెలీదు ఎన్ని ఉండేయోనండి దేవుడి దగ్గర. అసలు ఇలాగా పూజ చేసి పులికాపు చేయాలంటే ప్రతిసారి కూడా నాకు ఒక పూట పట్టేదనమాట. ఎన్ని పటాలు, దేవుడి పటాలు ఉండేవో. ఇప్పుడు ఒక రాధాకృష్ణుల వారిని మాత్రమే పెట్టుకున్నాను కదా, ఆయనకి చేస్తే అందరు దేవీ దేవతలకి చేసినంత ఫలితం దక్కుతుంది అని చెప్పి భగవద్గీతలో చెప్తున్నారు. ఇంకా అందుకని చెప్పి రాధాకృష్ణుల వారిని నేను పూజ చేసుకుంటాను. ఇంకా ఏమైనా పండగలు, వ్రతాలు, పూజలు వచ్చినప్పుడు అప్పుడు విడిగా పీఠం పెట్టుకుని అప్పుడు ఆ దేవీ దేవతలకైతే చేసుకోవటం అయితే జరుగుతుంది అనమాట. నా పూజా విధానం అయితే ఇలాగే ఉంటుంది. ఇంకా ఇలాగ ఇవి కూడా శుభ్రం చేసేసుకుని కడిగి తుడిచి పెట్టేసుకుందాము అని చెప్పి ఇలా నీట్గా అయితే కడిగేసేస్తున్నాను. మనకి పని కూడా చేసుకోవటానికి చాలా సింపుల్గా ఉంటుందండి. ఎంత తక్కువగా సామాన్లు కానీ ఎంత తక్కువగా పెట్టుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాను నేను ఇంట్లో అయితే. ఇంకా ఇదిగోండి ఇలాగైతే శుభ్రం చేసుకున్నాను. ఇంకా ఈ పసుపు అయితే మా అమ్మాయి పెళ్ళికి కొట్టిన పసుపు అండి. ఇంకా అలాగే జాగ్రత్త చేసి అట్టి పెట్టుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర కూరల్లో అయితే అసలు వాడను. దేవుడి దగ్గర ఇలాగా
శుభకార్యాలకే వాడతానన్నమాట. ఇదిగోండి ఇంకా ఇలాగా శుభ్రంగా చుట్టూ ఎక్కడ తరపలు లేకోకుండా పసుపు రాసేసాను. గుమ్మడికాయకి రాసేసి బొట్లు పెట్టేసేసేద్దామని చెప్పి ఇంకా సింపుల్గానే చేసేసానులేండి. అసలైతే గుళ్ళో ఇస్తాము. ఎప్పుడైనా గుళ్ళో ఇచ్చి ఆ అమావాస్య నైట్ అంతా కూడా గుళ్ళో నిద్ర చేస్తే మంచిదని చెప్పి శివాలయంలోనూ రామాలయంలోనూ తీసుకెళ్ళి గుళ్ళో ఇస్తాము. ఈసారి అయితే వీలు పడలేదు. సరే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేసుకుని కట్టేసేద్దాంలే ఇంటి ముందులని చెప్పి అని అన్నారు. ఇంకా ఇలాగా ఆ పని అయిపోయింది. అక్కడికి పెట్టేశాను కదా గుమ్మడికాయ. ఇంకా ఫోటోలు అనమాట. ఇదిగోండి రాధాకృష్ణుల వారి ఫోటో ఒక్కటే అని చెప్తున్నాను కదా. ఇంకా ఆయన ప్రతిరూపాలే అవన్నీ చిన్న చిన్న ఫోటోలు 2-3 ఫోటోలు ఉంటాయి అంతే. దేవుడి మందిరం తెలుసు కదా మీకు, ఎంత సింపుల్గా అట్టి పెడతాను. ఇంకా అలాగే పైన కూడా లక్ష్మీదేవి అమ్మ ఉంది కదా, ఆ తల్లి, ఇంకా వెంకటేశ్వర స్వామి పటము, అలాగే చిన్న పువ్వులు కుండి ఉంది, అది కూడా తీసి శుభ్రంగా అదంతా కూడా తుడిచేస్తున్నాను. రోజు తుడుస్తూనే ఉంటాము పొడి క్లాత్తో. ఇప్పుడు ఏమంటే తడి క్లాత్ పెట్టి తుడుస్తున్నాను అనమాట నీట్గా. ఇంకా శుభ్రంగా దుమ్మంతా ఏమీ లేకోకుండా, ఎందుకంటే నెలకు 1-2 సార్లే కదా తడి క్లాత్ పెట్టి ఇట్లా తుడుస్తూ ఉంటానన్నమాట. రోజు మాత్రం అంత మాత్రంగా పొడి క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటాము. ఇంకా అలాగే లక్ష్మీ అమ్మ దగ్గర 2 ఏనుగులు కూడా ఉంటవి చిన్న చిన్నవి. అవి కూడా శుభ్రం చేసేసి కడిగి అక్కడ పెట్టి అలంకరించేశాను. ఇంకా ఇక్కడ కూడా పీట వేసేసి, అంటే చిన్న చిన్న పీటలో 2 చేయించుకున్నాను. ఇంకా చేయించాను కానీ ఇక అవన్నీ తీసి వాడుతూ ఉంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసి సర్ది పెట్టాలన్నా కూడా పని ఎక్కువగా ఉంటుందని చెప్పి ఒక 2 పీటల వరకు మాత్రమే, చిన్న చిన్న పీటలు అనమాట, స్వామివారికి కింద పెట్టుకోకుండా పీట పైన పెట్టాలి అని చెప్పి దేవుణ్ణి ఇంకా అట్లాగైతే చేసుకున్నాను. ఇంకా ఈ పువ్వులు మందార చెట్టు లేదని చెప్పాను కదండి, కొట్టేసాం కదా. ఇప్పుడిప్పుడే కొంచెం చిగురులు వస్తున్నాయి, చూడాలి. పువ్వులు కూడా త్వరలోనే పోస్తాయి. ఇంక ఇవి దేవగన్నేరు పువ్వులు, బిల్వదళాలు, ఇంకానేమో తులసి దళాలు, అలాగే విరజాజి పువ్వులు 2 పూసినవి, అవి 2 మల్లె పువ్వులు ఇంకా తీసుకొచ్చి దేవుడికి అలంకరించేసి ఇలా దీపారాధన అయితే చేసేస్తున్నాను అనమాట. స్వామి దయాసాగర, శాస్త్రంలో చెప్పబడినట్లు నేను నీ పూజ చేయలేను, హృదయపూర్వకంగా నేను ప్రార్థించుచున్నాను, ప్రణమిల్చుచున్నాను. తండ్రి నీవే, తల్లి నీవే, తండ్రి నీవే దిక్కు. ఏది చేసినా, ఏం చేసినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా తట్టుకునే శక్తిని నాకు ఇవ్వు, ప్రసాదించు తండ్రి. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, అందరిలో మనందరి తరపున కూడా, మన యూట్యూబ్ ఫ్యామిలీ తరపున కూడా మనస్ఫూర్తిగా శ్రీ రాధాకృష్ణుల వారి దీవెనలు, అనుగ్రహం మనందరిపైన నిండుగా ఉండాలని చెప్పి కోరుకున్నాను. అలాగే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇట్లాగా హారతి అయితే ఇచ్చేసాను. పూజనీయమైన దివ్య స్వరూప, మా లోపలను వెలుపలను మీదను క్రిందను అంతటను నిండి ఉన్న ఓ సర్వాంతర్యామి, ఈ భూమిపై గల గాలి, నీరు, నిప్పు అంతా కూడా నీవే కదా సృష్టించుచున్నది. అందుకే హృదయపూర్వకంగా నేను ప్రార్థించుచున్నాను, ప్రణమిల్లుచున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనుకుంటూ పూజ అయితే ఇలాగైతే పూర్తి చేశాను. చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక్క దీపం పెట్టినా చాలు, ఎక్కువగా అంగు ఆర్భాటాలకు పోకుండా మనకు ఉన్న దాంట్లో ఒక్క దీపం వెలిగించుని భగవంతునికి సేవ చేసుకుంటే ఆ రోజు ఆ ప్రశాంతమే వేరుగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపదీప నైవేద్యం సమర్పయామి అని చెప్పిన తర్వాత ధూపం వేసేసి, అలాగే గుమ్మడికాయకి కూడా ధూపం ఇచ్చేసి ఇక నేను కూడా హారతలు తీసేసుకొని ఇక ఇంట్లో పని అయితే మొదలు పెట్టేశాను. రాత్రి కొంచెం చపాతీ పిండి అది ఉంది, ఇంకా అది టిఫిన్ చేసేద్దాము. ఈయన ఇంకా లేవలేదన్నమాట, కొంచెం ఒంట్లో బాగుండలేదు, ఈయనకి కాలేది బాగుండక ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. ఆ ట్యాబ్లెట్స్ వలన నిద్ర కొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట. అందుకని చెప్పి పొద్దున్నే లేవలేదు. అదీకాక ఈరోజు మధ్యాహ్నం నుండి వెళ్ళాలి డ్యూటీకి, అందుకని చెప్పి కొంచెం అశ్రద్ధగా పడుకున్నారనమాట. ఈలోపు రాత్రి గిన్నెలు అవి ఉంటే ఇలా కడిగేసి పెట్టేశాను కదా, నీళ్ళంతా మంచిగా ఆరిపోయినాయి, గిన్నెలంతా తడంతా లేకుండా ఇంకా అవన్నీ కూడా సర్దేసేసుకుని ఇంకా చపాతీలోకి కూర చేద్దామని చెప్పి ఒక్కటంటే ఒక్క ఉల్లిపాయ కోసి 4 పచ్చిమిరపకాయలు వేసేసి శనగపిండి వేసి కూర చేద్దాము అనుకుని ఇంకా ఇలాగైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బంగాళదుంప వండాలి అనుకున్నాను, బంగాళదుంప చూస్తే లేదు, వండేసాను కావాలి, నాకు గుర్తులేదు అనుకుని ఇక ఒక ఉల్లిపాయతో ఈ శనగపిండి కూర అయితే చేద్దాము. ఎందుకంటే గోధుమ పిండి తక్కువగానే ఉంది, అందుకని చెప్పి ఇంకా కొంచెం కూర అన్నా ఉంటే, ఎక్కువ కూరతోటి తింటే టిఫిన్ కొంచెం కడుపులో దండుగా ఉంటుందిలే అని చెప్పి ఈ మాత్రమైతే ఇంకా కూర అయితే చేసేస్తున్నాను. 5 అంటే 5 చపాతీలే అవుతున్నాయి పిండికి. ఇంకా పిండి కూడా నిండుకుందనమాట ఇంకొక ఎక్కువగా చేయటానికి కూడా. ఇంకా ఆయనకు ఒక 3, నేను ఒక 2 తినొచ్చులే అని చెప్పి ఇంకా ఇలాగైతే అనుకుని కొంచెం అంటే కొంచెం ఆయిల్, చాలా అంటే చాలా తక్కువ వేస్తున్నాను అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ ఖరీదు గానగ నూనె అనమాట, అది నువ్వుల నూనె, అదే వాడుతున్నాము. ఎక్కువ ఆయిల్
వాడే కంటే ఎక్కువ డబ్బులు కొంచెం ఖర్చు అవుతుంది అని అనుకున్నా కూడా కొంచెం అంత ఆయిల్ తీసుకుని కొంచెమే వేసుకుని వాడుతున్నాను. ఎందుకంటే హాస్పిటల్ చుట్టూ వెళ్ళినా కూడా వేలు ఖర్చు పెట్టాలి కదా. అదేదో మనం ఒంట్లోకి ఏ రుగ్మతులు రాకముందలే జాగ్రత్తగా ఆరోగ్య దృష్ట్యా పెట్టుకుని ఆరోగ్యంగా వండుకుని తింటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఎప్పటి నుంచో కూడా ఈ నూనె తీసుకొస్తున్నారనమాట. ఇంకా తగినంత ఉప్పు, కొంచెం అంత పసుపు వేసేసి కొంచెం శనగపిండి తీసుకున్నాను. కొంచెం నీళ్లు కలిపేసేసి పోసేసేద్దాంలే అని చెప్పి ఇలాగ ముందుగా అయితే నీళ్ళల్లో కలిపేస్తున్నాను పిండి. లేదంటే ఉండలుగా వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇక ఇక్కడ ఇదంతా కడిగి తుడిచేసి ఉల్లిపాయలు అవి కోసాను కదా. ఇక అదంతా కూడా నీట్గా తుడిచేస్తున్నాను అనమాట. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే చికాకుగా ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కసారి నాకు మైండ్ బాగోపోతే ఎక్కడిదక్కడ పెట్టి చేసేస్తూ ఉంటాను అనమాట. పూజ కూడా ఇప్పుడే కదా అయ్యింది. మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇదిగోండి, ఇది రాత్రి కలిపిన పిండి అని చెప్పాను కదా, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొంచెం రాత్రి చపాతీ వేయిగా ఉంటే పిండి ఇంకా ఈలోపు ఈ ఉల్లిపాయ ముక్కలేమో సిమ్లో పెట్టేసి పెట్టేసేసాను. మగ్గిపోయినాయి అని చెప్పి కొంచెం ఈ పిండికి నీళ్ళు కలిపిన పిండి ఉంది కదా, శనగపిండి, ఇదైతే పోసేసి మరి కొంచెం నీళ్ళు కూడా ఆ గిన్నె తొలిపి పోసేసి ఇంకా ఉడకపెట్టేసేస్తున్నాను అనమాట. సిమ్లోనే ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, జీలకర్ర ఆవాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ఇదంతా శనగపిండి కదా, కొంచెం ఇష్టమైతే వాము కూడా వేసుకోవచ్చు. నేనైతే వాము కూడా వేస్తాను, కడుపు ఉబ్బరం లేకుండా అనమాట. అచ్చంగా శనగపిండి కూరే కదా అందుకని చెప్పి. ఇంకా ఈ చపాతీలు చేయటం కూడా అయిపోయింది. కొంచెం అంత కొత్తిమీర కూడా వేసి పక్కన పెట్టాను. ఇంకా ఈయన లేసి కుందేరు వెళ్ళాలి, పాలకి వెళ్ళాలి, పాలు అయిపోతాయి అని అంటే సరే నేను వస్తాను ఉండండి అని చెప్పి వెళ్ళాను అనమాట. ఇంట్లో ఉండి ఒక్కపోతగా ఉందన్నమాట. చాలా బాగా కొంచెం గాలి పోసుకున్నట్టు ఉంటుందిలే, చల్లని గాలి పొలాలన్నమాట అని చెప్పి ఇలాగైతే బయలుదేరి వెళ్తున్నాము. మా ఊరు కుందేరు పాలకు వెళ్తున్నాం అనమాట. ఈయన నేను. వర్షం వచ్చింది కదా, చాలా చల్లగా అసలు వెళ్తుంటే ప్రాణం ఎంత హాయిగా ఉందో. చల్లని గాలి పొలాల మధ్యన చాలా అంటే చాలా బాగుంది. ఈ పొలాలకు కూడా ఊడ్పులు ఊడ్చేశారనమాట. చేలు కూడా చాలా పచ్చగా చాలా బాగున్నాయి అనమాట. అసలు ఈ ప్రశాంతమైన వాతావరణం, ఈయన ఈ ఊరు వదిలి ఇంకా ఎక్కడికి రానంటారనమాట. అంత బాగా అలవాటైపోయింది. పుట్టి పెరిగి ఊరు కదా ఇది, పుట్టి పెరిగిన ఊరు. అందుకని చెప్పి చూడండి పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో. ఇప్పుడే కలుపులు అవి వస్తున్నాయి అనమాట. ఊడుపులు అవన్నీ ఊడ్చేశారు. ఇంకా కూలి పనులు వాళ్ళు కలుపులకి అది వెళ్తున్నారు. నేనైతే వాళ్ళని వీడియో అంటూ ఏమీ తీయలేదులేండి, ఎందుకులే మళ్ళీ ఈయన కూడా ఉన్నారు, అసలు ఊరుకోరు. అటు తీమాకు ఇటు తీమాకు అని వెనకాల ఒకటే సోద అనమాట. ఏదైనా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఏదైనా చేయాలనిపిస్తుంది. అలాగని చెప్పి నన్ను ఇంట్లో వీడియోలు తీసుకోవద్దు అని అనరు, తీసుకోమంటారు. ఆ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి నేను వీడియోస్ చేసుకోగలుగుతున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి, చాలా ప్రశాంతంగా ఉందండి ఈ రోడ్డు అయితే మాత్రం. ఈ రోడ్డు దాటితే ఇంకా మా ఊర్లోకి వెళ్ళిపోతాం అనమాట. బాగా మబ్బు కూడా పట్టేసింది, మళ్ళీ వర్షం వచ్చేటట్లే ఉంది. నేనేమో ఇంటి దగ్గర బట్టలు అవి ఉతకాలి అని చెప్పి బట్టలు కూడా నానబెట్టేసి వచ్చాను. ఏమవుతుందో చూడాలి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఒరుపుగా ఉంటే ఉతుకుతాను. ఇంకా ఒరుపుగా ఉన్నా లేకపోయినా తప్పదనమాట, ఎందుకంటే సర్ఫ్లో నానబెట్టేసేసాను కాబట్టి లిక్విడ్ వేసి. ఇంకా ఈ మాత్రంగా పాలు అయితే తీసుకొచ్చేసాము. ఇక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇగోండి 3 లీటర్ల పాలు తీసుకొస్తామన్నమాట. 4 రోజులు, ఇద్దరికి 4 రోజులు వస్తాయి. ఏమంటే నేనైతే ఎక్కువగా అసలు కాఫీలు టీలు తాగను, ఎక్కువగాని కాదు అసలు తాగను. ఆయనే తాగుతారు. తాగితే నేను నాకు మజ్జిగ ఉంటే చాలన్నమాట, మజ్జిగ తాగుతాను. పొద్దున పూట చెరుకు కొంచెం అన్ని పాలు తాగుతాను అనమాట. పాలు తాగుతాం ఇద్దరము. ఇంకా ఈ పాలు కూడా పొయ్యి వెలిగించేసి ఒక పక్కన పాలు కాంచేస్తున్నాను. ఇంకా చపాతీలు కాల్చుకోకుండా వెళ్ళాను కదా, చేసేసి పెట్టాను కదా, ఇంక ఈయన వెళ్ళిపోతున్నారని చెప్పి ఆయన అమ్మటపడి వెళ్ళిపోయాను కదా. ఇంకా వచ్చిన తర్వాత చపాతీలు చేసి ఇక ఈయన స్నానం అది చేసి దేవుడికి దండం పెట్టేసుకుని రెడీగా ఉన్నారు టిఫిన్ చేయడానికి. నేను తెల్లవారుజామున 4:30 నుండి ఉదయం 9 గంటల వరకు చేసుకున్న పనులు ఇవేనండి. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి.